మీరేగా మీ దగ్గర ఏది దాచకూడదని ఇందాక చెప్పారు. మీ సంసార జీవితం సజావుగానే సాగుతోందా? తనలా డ్రగ్స్కి అలవాటు పడుంటే ఎలా సాగుతుంది డాక్టర్? ఒకవేళ ఆమెకు మొత్తమంది అలవాటు లేకపోతే మీ మధ్య ఏ గొడవలు ఉండేవి కావా? అదేంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఓ డాక్టర్గా నా డౌట్ క్లియర్ చేసుకుందామని. ఇంతకీ మీ డౌట్ ఏంటి? మీ భార్య మానసికంగా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతోంది. ఆమెకు దక్కాల్సిందేదో దక్కలేదన్న భావన ఆమె బిహేవియర్లో కనిపిస్తోంది. నిజం చెప్తున్నాను డాక్టర్. పెళ్లికి ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ అనుకోకుండా స్నేహతో నాకు పెళ్లి జరిగిపోయింది. అయితే ఆమె మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నుంచి నేను పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయాను. కానీ ఆమె నన్ను అర్థం చేసుకోలేదు. మీ ప్రేమ విషయం ఆమెకు తెలుసా? తెలీదు. ఐ సీ. అయితే ఆమె మీ మీద కక్ష పెంచుకునే అవకాశం లేదు. అయితే నేననుకున్నదే కరెక్ట్. చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్లగా పెరిగింది. తండ్రి సంరక్షణలో పెరిగిన ఆయనకి క్షణం తీరిక లేని వ్యాపార వ్యవహారాల కారణంగా ఆమెకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆ స్వేచ్ఛ వల్లే తప్పుడు స్నేహాలు చేసింది. తనలోని ఒంటరితనం పోగొట్టుకోవడానికి మత్తుమందుకు అలవాటు పడింది. ఆ అలవాటు మానే అవకాశం లేదా డాక్టర్? ఉంది. అయితే అది మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయాలి చెప్పండి, చేస్తాను. ఆమె అలవాట్లు ప్రవర్తన చూసి విసుక్కోవడం, చేదరించుకోవడం, కోపట్టం మానేయాలి. మానేస్తే ఇంకా రెచ్చిపోతుంది కదా డాక్టర్? అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఆమె కోరుకుంటున్నది ప్రేమ, ఆప్యాయత. మీ పెళ్లికి ముందు నుంచే వాటి కోసం తప్పించిన ఆమె అవి దొరికే ఇలా తయారైంది. పెళ్లి తరువాతైనా దక్కుంటే మారే ప్రయత్నం చేసుండేది. కానీ మీ దగ్గర ఆమెకు దక్కింది చేత్కారమే. ఐఎమ్ సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు ఆమెను మంచిగా పలకరించండి, అనునయంగా మాట్లాడండి. నువ్వే నా జీవిత సర్వస్వం అనండి. ఆమెతో మంచిగా మెలగండి. ఆమె తప్పకుండా మారుతుంది. మురళి, మీరు ఇంకేం ఆలోచించకండి. నేను చెప్పినట్టుగా చేయండి. మిగతా ట్రీట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్.